హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు నేను మొన్న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశానండి. నేను మా పాపకి ఒకే శారీ స్టిచ్ చేసుకున్నాం ఆలియా కట్ మోడల్‌లో అని చెప్పేసి. ఆ శారీ నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పార్ట్‌లుగా పెడుతున్నాను. ఈ శారీ వచ్చేసి ఓల్డ్ శారీ అనమాట. చాలా స్మూత్‌గా ఉంది. దీని మీదకి నేను 6 మీటర్స్ లేస్ తీసుకున్నాను. అలాగే లైనింగ్ వచ్చేసి మా పాపకి నాకు కలిపి 5 మీటర్స్ తీసుకున్నానండి. కాటన్ వచ్చేసి 1½ మీటర్ తీసుకున్నాను బాడీ పార్ట్‌కి. ఇప్పుడు కటింగ్ అనేది చూపిస్తున్నానండి. ఈ లైనింగ్ అనేది ఆల్రెడీ నేను వాటర్‌లో పెట్టేసుకొని ఆరబెట్టుకున్న క్లాత్ అనమాట. వాటర్‌లో పెట్టుకున్న తర్వాత దీన్నైతే నేను ఐరన్ చేయలేదండి. ఐరన్ చేయకుండా 4 పక్కల లాగి కొంచెం నార్మల్‌గా మడత పెట్టుకున్నాను. చూసారు కదా! దీనికి మనం ఎక్కువగా వేస్ట్ చేయకుండా, ఎందుకు అంటే క్లాత్ అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం అంతా ఫోల్డ్ చేస్తాం కదా! 2 పొరల కింద. అలా కాకుండా నేను కొంచెం వరకే, అంటే మన బాడీ పార్ట్ ఎంత లూజ్ అయితే కావాలో అంతవరకు నేను లెక్క పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకున్నాను. ఎందుకంటే మిగతాది ఏ హ్యాండ్స్‌కో యూజ్ అవుతుంది అని చెప్పేసి. చూడండి, అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన సమానంగా ఉండడానికి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ ఇంచ్ మనకి ఖర్చులోకి వెళ్ళడానికని హాఫ్ ఇంచ్ పైన పెట్టుకున్నాను. కింద వరకు మనకి బాడీ లెంత్ 14 కావాలా, 15 కావాలా అనేది సమానంగా కొలుచుకుంటాం కదా! మనం ఆల్రెడీ పైన, కింద దానికి ఖర్చు ఇచ్చేస్తున్నాం కాబట్టి మధ్యలో సమానంగా ఇచ్చుకుంటే సరిపోతుందండి. అలా పొడవు పెట్టుకున్న తర్వాత నేను నెక్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు పెట్టుకున్నాను. ఎందుకంటే నా చెస్ట్ కొలత వచ్చేసి నాకు 39 వచ్చిందనమాట. అందుకని చెప్పేసి నేను పావు తక్కువ 3 పెట్టుకున్నాను. మాక్సిమం నార్మల్‌గా ఉండే వాళ్ళకి 2:30, బాగా సన్నగా 15 ఏజ్ వాళ్ళు ఉండే వాళ్ళకి 2 ఇంచులు, అవన్నీ నేను తర్వాత వీడియోలో చెప్తాను. పిల్లలకి ఎలా పెట్టుకోవాలి అననేసి నెక్ విడ్త్. ఇక్కడ మనకి షోల్డర్ వచ్చేసి 3:30 తీసుకున్నానండి. 3:15 అనమాట. అంటే మొత్తం 6 ఇంచెస్ వచ్చేలాగా తీసుకున్నాను. చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా! అలాగే కింద మనకి పైనుంచి పెట్టుకుంటే 6 ఇంచులు, లేదా పైన ఖర్చు వదిలేసాం కదా! అది వదిలేసి పెట్టుకుంటే 5:30 ఇంచుల దగ్గర కింద మనం మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత 1½ ఇంచ్ దగ్గర నేను ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. 1½ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ అనేది ఇలా షేప్ తీసుకోవాలండి. షేప్ తీసుకున్న తర్వాత కింద 4 ఇంచుల దగ్గర 4½ దగ్గర గాని మనం ఒక మార్కింగ్ చేసుకొని, ఇక్కడ మనం సమానంగా తీసేసుకుంటాం కదా నడుము దగ్గర, అక్కడ మనం 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఆ 4 ఇంచుల దగ్గరది ఈ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నది క్రాస్‌గా మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు నెక్ అనేది కట్ చేస్తున్నానండి. నెక్ ఎంత పొడవు కావాలనేది మనం ఆల్రెడీ ఖర్చులోకి పోతుంది కాబట్టి ఆల్రెడీ పైకి పెట్టాను. మీరు పైనుంచి తీసుకున్నా ఓకే. లేదా ఆ ఖర్చు కింద నుంచి తీసుకున్నా ఒకటే. నేనైతే 8 పెట్టుకుంటున్నాననమాట నెక్. అందుకని చెప్పేసి 8 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, మనం నెక్ విడ్త్ పావు తక్కువ 3 ఇంచులు తీసుకున్నాను కదా! అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ అనేది గీసేసుకున్నానండి. నేను ఐరన్ స్కేలే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్లాస్టికు చెక్కవైతే మా పిల్లలు ఇరగ్గొట్టేస్తున్నారనమాట. అందుకని చెప్పేసి నేను ఐరన్ స్కేల్ తీసుకున్నాననమాట. మనకి ఆ ఐరన్ స్కేల్ తీసుకున్న తర్వాత నాకు ఆ ప్రాబ్లమే లేకుండా పోయింది. ఇలా తీసుకున్న తర్వాత నెక్ దగ్గర ఒక రౌండ్ అనేది, ఇలా చూసారు కదా! రౌండ్‌గా మనం మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కట్ చేసేసుకుంటున్నామండి. కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర మనం ఒక పావు ఇంచ్ అనేది, చూడండి ఇప్పుడు నేను మార్కింగ్ చేశాను కదా! మన నెక్ దగ్గర నుంచి షోల్డర్ అంటే చంక దాకా కొంచెం హాఫ్ ఇంచ్ అనేది కొంచెం క్రాస్‌గా తీసుకొని మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ పార్ట్ చేసుకున్న తర్వాత మీ ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది ఏంటి అంటే నాకు 40 వచ్చిందన్నాను కదా! నేను ఒక 10 పెట్టి 2 ఇంచెస్ ఖర్చు అనేది పెట్టుకున్నాను. చూసారు కదా! ఎందుకు అంటే మనం చుట్టుకొలతలో 4 భాగం తీసుకుంటాం కదా! ఇప్పుడు ఈ కాటన్ అనేది మళ్ళీ ఫ్రంట్ పార్ట్ చేసుకుంటున్నామనమాట. ఫ్రంట్ పార్ట్‌కి ఏంటంటే సమానంగా కాదు, ఒక 1 ఇంచు కొంచెం ఎక్స్‌ట్రాగా ముందుకు వేసుకొని క్లాత్ అనేది ఈ బ్యాక్ సైడ్ పార్ట్ పెట్టేసుకొని ముందంతా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఆలియా కట్ ఫ్రంట్ షేప్ అనేది ఇప్పుడు తీయనండి. మొత్తం అది ప్రిన్సెస్ కట్ పెడుతున్నాం కదా ముందు, అది మొత్తం జాయిన్ చేసేసుకున్న తర్వాత నేను ఆ షేప్ అనేది తీసుకుంటాను. చూడండి, నేను అది కుట్టేటప్పుడు తీస్తానండి. మీకు స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఆ షేప్ అనేది వస్తుంది. మీరు పైనుంచి నేను 10½ తీసుకున్నాను. 10½ తీసుకొని ఇక్కడ 3½ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను చూడండి. ఈ విధంగా ఇలా మనకి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని
ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం ఈ షేప్ అనేది తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా తీసుకోవాలి. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి అదే కొంచెం చెస్ట్ సైజ్ ఎక్కువ ఉండే వాళ్ళకి 10.5 తక్కువ ఉండే వాళ్ళకి 10 ఇంచులు అలా తీసుకుంటారనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం మనం చంక దగ్గర 1.5 తీసుకున్నాం కదండీ! మీకు ముందు వీడియోలో చూపించాను గదా! అదే ముందు చూపించాను కదా! బ్యాక్ సైడ్ పార్ట్. అక్కడ మనం ఇక్కడ కొంచెం కిందకి లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కాబట్టి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను. నేనైతే కస్టమర్స్‌కి పీసింగ్ అనేది వేస్తానండి. నేను ఆ నెక్ అనేది పీసింగ్ మీద కట్ చేసుకుంటాను. కానీ నా డ్రెస్సే కాబట్టి నేను పీసింగ్ ఏమి వేసుకోవట్లేదు. బ్యాక్ సైడ్ తిప్పేసుకుంటున్నాను. అందులోకి మనకి ఫ్రంట్ ఆలియా కట్‌కి ఏంటంటే మనకి లేస్ వస్తుంది కాబట్టి నేనింకా ఈ పీసింగ్ అనేది ఏమీ వేయకుండానే దానికే వేసేస్తున్నాననమాట. వేసుకుంటే బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి నేను 6.5 అనేది నెక్ పెట్టుకున్నాను. నెక్ పెట్టుకొని నెక్ విడ్త్ ఎంతుందో అంతా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ లాంటిది డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆలియా కట్‌కొచ్చే నెక్ అనేది వి షేప్ ఉంటుంది గదా! దాన్ని కొంచెం డీప్‌గా తీసుకున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువగా తక్కువగా తీసుకుంటే నాకు కొంచెం నెక్ చిన్నగా అనిపిస్తుందని చెప్పేసి ఇలా తీసుకున్నాననమాట వీడియోలో చూపిస్తున్నట్టు. అలా తీసుకున్న తర్వాత కింద షేప్ అయితే ఇప్పుడు తీయనండి. అది నేను స్టిచ్ చేసిన తర్వాతే తీస్తానని చెప్పాను గదా! ఇలా అయితే బాడీ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత, ఇప్పుడు దీన్ని నేను మధ్యలో సపోర్టింగ్ అంటే మనం ఆ పలచని క్లాత్ మీదే కాటన్ వేసి కుడితే మనకి లోపల స్కిన్ అది కనబడడం గానీ, అందులోకి డ్రెస్ బాగా హెవీగా ఉంటే మనకి సపోర్టింగ్ అని అనిపించదు. సపోర్టింగ్ క్లాత్ అనేది మధ్యలో మనం వేసుకోవాలి. లైనింగ్‌కిని, మెయిన్ పార్ట్‌కి మధ్యలో అనమాట. అందుకనే ఈ క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అసలైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తాను. చూడండి ఈ విధంగా సరిపోతుందా లేదా అనేది చూసుకుంటున్నాను. అంటే మనకి మిగలాలి కదా! అందుకే సమానంగా కట్ చేసుకుంటున్నానండి నేను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ శారీలో 2 పొరలుగా ఇలా వేసుకొని నేను ఫ్రంట్, సెకండ్ బాడీ పార్ట్ కూడా నేను ఇలాగా తీసుకుంటున్నానండి. అంటే మనం లైనింగ్ ఎంతుందో అంతే క్లాత్ సమానంగా తీసుకోకూడదు. కొంచెం ఎక్స్‌ట్రాగానే క్లాత్ తీసుకుంటే మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే క్లాత్ తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ హ్యాండ్స్ అవి కట్ చేసుకుందామండి. ఎప్పుడు కూడా మనం శారీలో ఫస్ట్ అయితే మనం అది అంబ్రెల్లా ఫ్రాక్ అయినా సరే, ఏదైనా సరే ముందు మనం బాడీ పార్ట్ తీసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనం అంబ్రెల్లా అయితే అంబ్రెల్లా షేప్ అనేది కట్ చేసుకోవాలి. కానీ ఇది ప్రిన్స్ పెడతాను కాబట్టి ఇది అలా కాదు. నేను 14 హ్యాండ్ పొడవు 3/4 హ్యాండ్స్ అనమాట. అందుకని చెప్పి 14 అనేది నేను ఇలాగా మార్కింగ్ చేసుకున్నాను చూడండి. ఇలాగ 4 పొరలుగా మనం తిప్పుకోవాలండి. చూడండి 4 పొరలుగా వేసుకోవాలి. ఈ లైనింగ్ కూడా నేను ఫస్ట్ అయితే మొత్తం వరుస పెట్టి ముందైతే బాడీ పార్ట్‌కి తీసేసుకున్నాను. తర్వాత హ్యాండ్స్ తీసేసుకుంటున్నాను. తర్వాత మా కింద లైనింగ్ వేసుకొని మిగిలింది మా పాపకి యూజ్ చేస్తాననమాట. ఇలా హ్యాండ్స్ 1 ఇంచ్ దగ్గర నేను ఒక మార్కింగ్ చేశాను. 3 ½ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి వీడియోలో. ఇలా చేసుకున్న తర్వాత కింద మన లూజ్ ఎంతొచ్చిందనేది 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ నేను ఎక్స్‌ట్రాగా ఖర్చు పెట్టుకుంటున్నాను. ఈ 5 ఇంచెస్‌కి మనం ఒక 1 ½ ఇంచ్ కలుపుకొని మనం పైన చూడండి 6 ½ మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చు తీసుకుంటున్నాను. ఈ ఖర్చు కాడైతే నేను ఇంక ముక్కేం అతకనండి. ఎందుకంటే మనం ఖర్చు చాలా పెడుతున్నాం కాబట్టి ఎలాగో ఆ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అతుక్కునే వాళ్ళు కావాలనుకుంటే అతుక్కోవచ్చు క్లాత్ అనేది. నేనైతే అతకట్లేదు. అతకను కూడా. ఎందుకంటే నాకు మరీ తక్కువైతే తప్ప ఎక్కువుంటే నేను అంతగా అతకను. దాన్నే వేసేస్తాను మధ్యలోకి చూసుకొని. ఇలా కర్వ్ తీసుకొని చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అంటే నేనింక దీనికి లైనింగ్ వేయడానికి సరిపోదండి. మిగిలింది మా పాపకి యూజ్ చేసుకోవాలి కాబట్టి కాటన్ ఇంక నేను అంత పొడవు కాటన్ తీసుకోలేదు. ఇంకా సిల్కే వేసేసాను హ్యాండ్స్‌కైతే. ఈ సిల్క్ క్లాత్ తీసుకెళ్ళి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. చూడండి ఇవి కూడా ఇలా 4 పొరలుగా వేసుకొని ఇది మనకి ఎక్కువగానే ఉంటుంది కాబట్టి క్లాత్ మనకంత ప్రాబ్లమ్ లేదు. మనం కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువగా క్లాత్ తీసుకుంటే మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ తక్కువైనా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయిపోయినాయి కదండీ! హ్యాండ్స్ అయిపోయిన తర్వాత మనం ఇంకా లైనింగ్ అంటారా?
లైనింగ్ అనేది మనకి కింద నుంచి ఎంత పొడవు కావాలి అంటే మనకి ఒక 40 లెంత్ ఉందనుకోండి. 40లో మనం ఒక 14 తీసేసాం. ఇంకా 26 లెంత్ ఉంటుంది. అలా అన్నట్టుగా మనం మిగతా ఎంత లెంత్ కావాలనేది బ్యాక్ సైడ్‌కైతే మనం కరెక్ట్‌గా కొలుచుకోవచ్చండి. ఫ్రంట్ సైడ్‌కైతే మాత్రం మనకి షేప్ పైకెళ్తుంది కాబట్టి మొత్తం అంతా ముందు పెట్టేసుకోవాలి. అది మీకు కుట్టేటప్పుడు నేను చూపిస్తాను ఎలా అనేది. మెయిన్ అదేనండి. నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇది నేను ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో తీశాననమాట. అందుకే అప్‌లోడ్ చేశాను. థాంక్ యూ. నాకేమో డే టైమ్ తీయడానికి ఉండదండి. నైట్ టైమ్ తీసిన వీడియో అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ అప్పుడే వస్తారు కాబట్టి అప్పుడు తీసిన వీడియో. డే టైమ్ అంటే